ఓం శ్రీ గురుభ్యో నమ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం ఐశ్వర్య యోగం 35వ నామం శ్రీ లలితా అమ్మవారి యొక్క 35వ నామం గురించి శ్రవణం చేద్దాం. ముందుగా గణేశ్వర ప్రార్థన. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయే సర్వవిఘ్నోపశాంతయే. గురుబ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మాత్రే నమః. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మాత్రే నమః. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మాత్రే నమః. హరి ఓం. ఈరోజు మనం ఐశ్వర్య యోగం శ్రీ లలితా అమ్మవారి యొక్క 35వ నామం, ఆ నామ మహిమ ఫలితం గురించి తెలుసుకుందాం. ఓం లక్ష రోమలతాధారతా సమున్నేయ మధ్యమాయై నమః. ఓం లక్ష రోమలతాధారతా సమున్నేయ మధ్యమాయై నమః. ఓం లక్ష రోమలతాధారతా సమున్నేయ మధ్యమాయై నమః. ఓం ఐం హ్రీం శ్రీం ఓం లక్ష రోమలతాధారతా సమున్నేయ మధ్యమాయై నమః. ఓం ఐం హ్రీం శ్రీం ఓం లక్ష రోమలతాధారతా సమున్నేయ మధ్యమాయై నమః. ఇలాగా అమ్మవారి యొక్క 35వ నామం మనం రోమపంక్తి అనగా నూకారును బట్టి దానికి ఆధారంగా ఉన్నదాన్ని అనగా స్థితిని కలిగి లక్ష్యంగా ఊహించదగిన సన్నని నడుము కలిగే అమ్మవారు. సన్నని నడుము, ఈ సన్నని నడుము కలిగింది అమ్మవారు. లక్ష్యం అంటే తెలియబడేది లేక గుర్తించడానికి వీలైంది. అమ్మవారి బొడ్డు నుండి పై వరకు ఉన్న వెంట్రుకల బారు కనపడుతూ ఉంటుంది. నడుము మాత్రం వస్త్రధారణ వల్ల మనకు కనపడుతూ వెంట్రుకల బారు అనేటువంటి తీగను బట్టి నడుమును మనం ఊహించుకోవాల్సిందే. అది సన్నగా ఉంటుంది అని మనం ఊహించుకోవాలి. మన కవులు స్త్రీల నడుమును గగనంతో పోల్చారు. ఆకాశం శూన్యం, అమ్మవారి నడుము కూడా శూన్యమే. కవులు మనకేం తెలియజేశారంటే ఆకాశం శూన్యం, అలాగే అమ్మవారి నడుము కూడా శూన్యమే. అనగా అమ్మవారికి నడుము అసలు లేదని కాక సన్నగా ఉన్నదని భావం. అసలు లేదని చెప్పేసి మనం అనుకోవడానికి వీల్లేదు. అది సన్నగా ఉంది అని చెప్పేసి మనం భావించాలి. ఉత్తమ స్త్రీలకు నడుము ఉందా లేదా అనిపించేంత సన్నగా ఉంటుంది. సాముద్రిక శాస్త్రం చెప్తోంది ఉత్తమ స్త్రీలకు ఎప్పుడూ కూడా నడుము ఎప్పుడూ కూడా సన్నగా ఉంటుంది, ఉందా లేదా అన్నట్టుగా ఉంటుంది. అటువంటి వాళ్ళు ఉత్తమ స్త్రీలు మనకి నడుము సన్నగా ఉన్నటువంటి ఉత్తమ స్త్రీలు మనకి ఆ రకంగా మనకు శోభిల్లుతారు అని చెప్పేసి మనకి సాముద్రిక శాస్త్రం తెలియజేస్తుంది. అలాగే అమ్మవారి యొక్క నడుము సన్నగా నాజూకుగా ఉంటుంది. అమ్మవారి ఉదరంలో సకల లోకాలు ఉన్నాయి. అమ్మవారి యొక్క కడుపులో, ఈ పట్టులో మొత్తం లోకాలన్నీ కూడా తిరుగుతూ ఉంటాయి. మనం అందరం కడుపు లోపల ఉన్నాం. కడుపు లోపల లోకాలన్నీ కూడా తిరుగుతూ ఉంటాయి. అన్ని లోకాలను కడుపులో దాచుకున్నప్పటికీ ఆ తల్లికి నడుము సన్నగానే ఉంటుంది. అన్ని లోకాలను కడుపులో ఉన్నా సరే ఆ అమ్మవారి యొక్క నడుము సన్నగానే ఉంటుంది. దానికి కారణం ఏంటంటే అమ్మవారి సృష్టి సూక్ష్మాతి సూక్ష్మం. దానికి కారణం ఏంటంటే అమ్మవారి సృష్టి సూక్ష్మాతి సూక్ష్మం. పైకి కనబడుతున్న ఈ జగత్తు ఇంత పెద్దదిగా లేదు. అణువు కంటే అణువు అయినా మహత్తు కంటే మహత్తు. అందుకే ఈ సృష్టికి సంబంధించిన సంపూర్ణ జ్ఞానం పొందడానికి ఎంత ప్రయత్నించినా మానవునికి తరం కావడం లేదు. దీని యొక్క ఫలితం ఏంటంటే మంత్రం యొక్క ఫలితం సృష్టికి సంబంధించినటువంటి విషయాలను పరిశీలించేటువంటి శాస్త్రం. సృష్టికి సంబంధించినటువంటి శాస్త్రం విజ్ఞాన శాస్త్రం. ఈ విజ్ఞాన శాస్త్రంలో తిరుగులేనటువంటి పాండిత్యం సంపాదించాలి అంటే కనుక, విజయం కావాలి అంటే కనుక ఈ మంత్రాన్ని సోమవారం, గురువారం, ఉదయం, రాత్రి 108 సార్లు పఠించాలి. దాంతో విజ్ఞాన శాస్త్రం బాగా అభివృద్ధి చెందుతుంది. అలా మహావైజ్ఞానికుడు అవుతాడు సాధకుడు. అలాగే గణిత శాస్త్ర పాండిత్యానికి శనివారం
ఈ మంత్రాన్ని 108 సార్లు అనుష్ఠానం చేయాలి. గణిత శాస్త్రంలో ప్రావీణ్యత పొందాలి అంటే కనుక 108 సార్లు పఠించాలి. అలాగే జ్యోతిష్యం పాండిత్యం పొందాలనుకునేటువంటి వాళ్ళు 1008 సార్లు జపించాలి. జ్యోతిష్ శాస్త్రంలో బాగా ప్రావీణ్యం సంపాదించాలి అనుకునేటువంటి వారు ఈ 35వ నామాన్ని 1008 సార్లు రోజు పఠించినట్లయితే జ్యోతిష్ శాస్త్రంలో మంచి పాండిత్యం సంపాదించుకుంటారు. ఈ రోజుతో మనకి 35వ భాగం పూర్తయింది. రేపు 36 తెలుసుకుందాం. మీకు నా ఛానల్ కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయమని కోరుతూ మీ రాబా వెంకట ప్రభాకర్.